అండి. నమస్తే సైదాబాబు గారు, వినిపిస్తుంది నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. నమస్కారం అండి. రైట్, ఓకే. అదే విధంగా రాజు నేత గారు ఉన్నారు బీజేపీ నుంచి. నమస్తే అండి రాజు నేత గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎస్ సైదాబాబు గారు, ముందుగా మీరు చెప్పండి. ఈ ఐదు రాష్ట్ర విజయశేఖర్ గారు కూడా ఉన్నారు, విశ్లేషకులు. నమస్తే అండి వీరశేఖర్ గారు. మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్, ఒకసారి చూసుకోండి. నమస్తే మేడం, వినిపిస్తుందా? యా, వినిపిస్తుంది. ఫస్ట్ సైదాబాబు గారు, అసలు కాంగ్రెస్ ఈ 5 రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే బీజేపీ అయితే ఎస్, అదేవిధంగా అస్సోం చూసుకున్నా, లేదంటే వెస్ట్ బెంగాల్ చూసుకున్నా, ఇప్పుడు పుదుచ్చేరి చూసుకున్నా, బీజేపీ ముందంజలో కొనసాగుతోంది ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను బట్టి. మరి కాంగ్రెస్ అసలు బీజేపీకి గట్టి పోటీ ఇవ్వట్లేదు అంటూ కూడా మరి బీజేపీ నేతలు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు మీ సమాధానం ఏంటి దీనికి? నమస్కారం అండి. స్వతంత్ర వ్యూవర్స్ కి, అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకు కూడా అందరికీ కూడా నమస్కారాలు. మొదటగా 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఫలితాల్లో భాగంగా ఈ రోజు ఆధిక్యం చూపిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా కేరళలో యూడిఎఫ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కూటమి గెలుపు ఖాయమైనందుకు కాంగ్రెస్ పార్టీకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తమిళనాడులో బీజేపీ ఓడిపోయినందుకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో వాళ్ళు ముందంజలు ఉన్నారు. ఎంతో కొంత సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇరు పార్టీలకి శుభాకాంక్షలు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓటమి అని నేను చెప్పను, కానీ ప్రజల్లో ఎప్పుడూ నిత్యం కొట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించినందుకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనైతికమైన చట్టాలను గాని, నల్ల బిల్లులను గాని, ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, అభివృద్ధికి సంబంధించిన విషయాలను నిత్యం ప్రజల్లో ఉండి ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించలేకపోతున్నందుకు చాలా బాధని వ్యక్తం చేస్తున్నానండి. ఎందుకు ఆదరించట్లేదంటారు సైదాబాబు గారు? ఒక నిమిషం, ఎందుకు ఆదరించట్లేదంటారు? నిత్యం ప్రజల్లో ఎందుకు ఆదరించట్లేదో చెప్తానండి. ఆదరించడంలో 2 రకాలండి. ఒకటి, ప్రజలకు సంక్షేమ పథకాలు, ప్రజల బాగోగులు, ప్రజల మంచి చెడలు ఆలోచించే కాంగ్రెస్ పార్టీని ఆదరించట్లేదు. అదే నిత్యం అబద్ధాలు చెప్తూ, విద్వేషాలు చిమ్ముతూ, మతాల మధ్యలో, కులాల మధ్యలో పూటకో వేషం, రాష్ట్రానికో వేషం కడుతూ తిరిగే వాళ్ళని, రీల్స్ చేసుకుంటూ బతికే వాళ్ళని, ఈ నిత్యం ఫోటోగ్రఫీతో బతికే వాళ్ళని, నిత్యం అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి సోషల్ మీడియాలో కలర్ఫుల్ గా కనపడే వాళ్ళకు మాత్రమే ప్రజలు ఓట్లు ఇస్తున్నట్టుగా కనపడుతుంది. ఇలా మీరు చూసుకుంటే అండి, మణిపూర్ లో కానివ్వండి, నిన్న మొన్న జరిగినటువంటి బెంగాల్లో కానివ్వండి, అస్సాంలో కానివ్వండి, తమిళనాడు ఘటనలో కానివ్వండి, ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఉందండి. కాంగ్రెస్ పార్టీ ఉండి నిత్యం ప్రజల్ని, ప్రభుత్వాన్ని, ఏదైతే బీజేపీ ప్రభుత్వం నిత్యం ప్రశ్నిస్తూనే ఉంది. ఇలా పార్లమెంట్ లో చూసుకుంటే, పార్లమెంట్ లో ఇలా రాహుల్ గాంధీ గారి గాని, ప్రియాంక గాంధీ గారికి గాని, ఖర్గే గారికి గాని ఎవ్వరికి కూడా సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో బీజేపీ ఉంది. మీరు అందరూ చూస్తున్నారు పార్లమెంటు సమావేశాలు, నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలు. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రశ్నలకు సమాధానం బీజేపీ చెప్పిందా అండి? సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు మాటలు, ఎకిలి వేషాలు, చిల్లర మాటలు, ఈ తప్ప బీజేపీ చేసింది ఒక్కటైనా ప్రజాక్షేమం కోసం చేసింది ఒకటైనా ఉంటే బీజేపీ నిజంగా గెలిచినందుకు నేను అభినందిస్తానండి. ప్రజల పక్షాన ఏ రోజు కూడా బీజేపీ పోరాడలేదు. వాళ్ళ ఏం ఒకటే, విద్వేషం, అంతకు మించి ఏం లేదు. ప్రజల మధ్య విద్వేషాలు నింపాలి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి వేషం కట్టాలి, ఆ రాష్ట్ర కల్చరల్ యాక్టివిటీ చేయాలి, ఫోటో పట్టుకోవాలి, కెమెరా పట్టుకోవాలి, ఫోటోలు దిగాలి, సోషల్ మీడియాలో రిలీజ్ చేయాలి, ఆహా ఓహో అనాలి, తానా తందానా గానా బజానా. అంతకు మించి బీజేపీ చేసింది ఈ దేశంలో ఒక్కటైతే ఒకటి కూడా లేదు. ఎవరైనా ఈ ప్యానల్ బీజేపీ సభ్యులు ఎవరైనా ఉంటే వారు చేసిన ఘనత ఏందో ఒకటి చెప్తే నేను బీజేపీని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను.